హాయ్, బ్రెడ్తో జ్యూసీగా ఈ విధంగా స్వీట్ తయారు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తొందరగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ అనేది ఎలా చేయాలి ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రెడ్ని నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. చూసారు కదా, సైడ్ బ్రౌన్ కలర్లో ఉండేది మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు కానీ అలా వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ అనేది చూడండి, బ్రౌన్ కలర్ అంతా కట్ చేసుకొని ఇలా తుంచుకుంటూ మన మిక్సీలో మెత్తటి పౌడర్లా సిద్ధం చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ సిద్ధం చేసుకుని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాము. మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తగా మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే మనకి పిండి అనేది లూజ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది చూడండి స్మూత్గా ఉంటే చాలా బాగుంటుంది స్వీట్ అనేది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి మనం నానబెట్టుకోవాలి. ఈలోపు మనం పాకం సిద్ధం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్ 3/4 కప్పు వరకు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే యాలకులు కూడా 2 దంచి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ అంతా కూడా కరిగే విధంగా ఇలా కలుపుతూ మనం మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి నురగలా వచ్చింది కదా. ఒక 5 నిమిషాల తర్వాత మనం పాకం చెక్ చేసుకుందాము. మనం ఇలా పట్టేసుకున్నప్పుడు మనకి ఏల మధ్యలో జిగురు కనిపిస్తుంది. ఇలా వచ్చినట్లయితే మనకి పాకం వచ్చినట్లు. గులాబ్ జాముకి వేసుకుంటాం కదా పాకం, అలాగండి. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 10 తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా సిద్ధం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం బాదుషా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో చిన్నగా ఇట్లా టచ్ చేయాలి ఫ్రెండ్స్, హోల్ పడే విధంగా. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా నేను ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదా గులాబ్ జామున్ లాగా బాల్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో మనం చేసుకున్న బాదుషాలన్నీ కూడా వేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చింది కదా. మనకి ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇలా తీసుకొని మనం పాకం ముందు సిద్ధం చేసుకున్నాం కదా, ఆ పాకంలోకి వీటిని యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీకు తప్పకుండా నచ్చుతాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. చూసారు కదా, ఇందులోకి డిప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకున్నట్లయితే చూడండి, మనకి పాకం అంతా కూడా మనం చేసుకున్న బాదుషా పంచదార పాకాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా జ్యూసీగా ఈ బాదుషాని